వైఎస్ షర్మిల ఒక్కరితే ఏపీ కాంగ్రెస్ ను గట్టెక్కిస్తుందనే నమ్మకం కాంగ్రెస్ అధిష్టానానికి కలగడం లేదు. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను నియమించిన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకున్న మాట వాస్తవమే అయినా ఎన్నికల సమయం వరకు షర్మిల ఇదే విధమైన వైఖరిని కొనసాగిస్తుందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కలుగుతున్న అనుమానం. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వాడుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న నేతలతో ఏపీలో ప్రచారం చేయించనున్నది. ఆంధ్రప్రదేశ్ లోని పాత తరం నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో వారికి ఉన్న గుర్తింపు ఉపయోగపడుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి వస్తే మొదటి వారంలోనే తెలంగాణ నేతల సేవలను వినియోగించుకోవాలని, వేరువేరు దశల్లో వస్తే పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ త్వరలో ఏపీలో పర్యటిస్తారని సమాచారం. ఈ విధంగా ఏపీకి సంబంధించిన వ్యవహారాలలో ఇప్పటికే కీలక బాధ్యతలు పోషిస్తున్న జేడీ శీలం, కొప్పుల రాజులు కూడా తెలంగాణ మంత్రులు రావాలని, అందువల్ల ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పారని అంటున్నారు. వీరి సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.